వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అరుంధతి చిత్రగుప్తతో, గుప్తా గారు, నేను తెలుసుకున్న నిజం ఆయనకి అస్సలు తెలియకూడదు. అంజు వాళ్ళ అమ్మ నాన్న మనోహరి రణ్వీర్ అనే విషయం ఆయనకి తెలిస్తే ఆయన అంజుని అప్పచెప్పకుండా ఊరుకోరు. కానీ ఇద్దరు స్వార్థపరులే. అంజు ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు అంజుని ప్రేమగా చూడరు. కేవలం వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే వాళ్ళకి అంజు తెలియాలి అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఆ విషయంలో నాకు కాస్త సమయం ఇవ్వాలి గుప్తా గారు. అంజు ఒక్కరి విషయంలోనే నా బాధంతా. ఎందుకంటే ఆ రోజు నేనే ఆయనకి డైరీలో అంజు వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలుసుకోమని ఆయనకి రాశాను. కానీ ఇప్పుడు నేనే అడ్డుకోవాలనుకుంటున్నాను. ఈ సమస్యకి నేనే పరిష్కారం చూపించాలి అనుకుంటున్నాను. అంతవరకు నేను మీ లోకానికి రాలేను గుప్తా గారు అని అంటుంది అరుంధతి. బాలిక, నీవు నాకు శిరోభారములా తయారైనావు అని అంటారు చిత్రగుప్త. గుప్తా గారు, మనుషులకి కోరికలు ఎక్కువ అని మీరే అంటారు కదా. మీరే నన్ను ఒక సోదరు లాంటి దాన్ని అంటున్నారు కదా. నా అత్తిల్లు కష్టాల్లో ఉంది. కాబట్టి ఈ ఒక్క పౌర్ణమి వరకు నాకు గడువు ఇవ్వండి. తర్వాత మీరు తీసుకువెళ్ళను అన్నా నేను మీతో వచ్చేస్తాను అని అంటుంది అరుంధతి. బాలిక, ఈసారి నేను నీ మాటలు నోటితో నమ్మను. నాకు ప్రమాణం చేయి బాలిక. వచ్చే పౌర్ణమికి నువ్వు మా లోకానికి రావలసిందే. నీకు ఈ 14 రోజులు మాత్రమే గడువు ఉన్నది బాలిక అని అంటారు చిత్రగుప్త. గుప్తా గారు, నా పని త్వరగా ముగిస్తే, నా పని త్వరగా కంప్లీట్ అయితే మీరు చెప్పకపోయినా నేను మీ వెంట వచ్చేస్తాను. నేను మాటిస్తున్నాను ఆయనకి, నా భర్త అమరేంద్రకి. అంజు వాళ్ళ అమ్మ నాన్న ఎవరో తెలియకుండా చేసేంత వరకు నేను ఇక్కడి నుండి రాను. అండ్ అలా ముందే జరిగితే, ఈ పౌర్ణమి లోపే జరిగితే నేను మీతో వచ్చేస్తాను అని చెప్పి ఇంకా అలా మాట ఇస్తుంది అరుంధతి గుప్తాకి. ఇంకా యమధర్మరాజు చిత్రగుప్తకి కనిపిస్తారు. ప్రభు, ఇంకొక 14 రోజులు మనము ఓపిక పట్టవలను ప్రభు. ఈసారి ఈ బాలిక బాధ్యత నాది. ఖచ్చితంగా తను మాట ఇచ్చిందంటే అది ఎంత దూరమైనా నెరవేరుస్తుంది. తను ఆ పని కార్యక్రమం పూర్తి చేసినా చేయకపోయినా తను మనతో వచ్చేస్తుంది ప్రభు. నన్ను క్షమింపుడు అని అంటారు చిత్రగుప్త. నిన్ను నమ్మి ఈ 14 రోజులు నీకు గడువిస్తున్నాను, లేకపోతే అని అంటారు యమధర్మరాజు. ప్రభు, మీరేమీ ఇంక సంకోచించవద్దు, ఖచ్చితంగా వచ్చేస్తామని చెప్పి ఇంకా పాపం చిత్రగుప్త రిక్వెస్ట్ చేసుకుంటారనమాట యమధర్మరాజుకి. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. అంజు మనోహరి దగ్గరికి వస్తుంది. మనోహరిని చూస్తూ, ఆంటీ, మీరు చెప్పిన పనిని నేను పూర్తి చేశాను చూసారా అని అంటుంది. ఇంకా వెంటనే మనోహరిని హక్ చేసుకుంటుందన్నమాట అంజు. ఇంకా అంజుని హక్ చేసుకొని మనోహరి, థ్యాంక్ యూ అంజు, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు నాకు ఎంత పెద్ద హెల్ప్ చేసావో తెలుసా అని హ్యాపీగా థ్యాంక్స్ చెప్తుందనమాట మనోహరి. ఆంటీ, మీరు మార్నింగ్ చాలా వింతగా ప్రవర్తించారు. ఏదో నా వైపు చాలా ప్రేమగా చూసారా ఆంటీ అని అంటుంది అంజు. చూసింది నేను కాదు, నీ కన్న తల్లి అరుంధతి అని మనసులో అనుకుంటుంది మనోహరి. ఏంటంటీ, ఏమీ మాట్లాడరేంటి అని అడుగుతుంది. అంటే చెప్పాను కదా అంజు, నాకేమీ గుర్తులేదని. అందుకే. సరే, నీకు హోంవర్క్ చేసుకోవాలి కదా, వెళ్ళు వెళ్ళు. పాపం, నా వల్ల నువ్వు అమర్ దగ్గర తిట్లు కూడా తిన్నావు. వెళ్ళు వెళ్ళు అని చెప్పి ఇంక పంపించేస్తుంది అంజుని మనోహరి. ఇది ఇలా ఉండగా అరుంధతి పిల్లల రూమ్లో కూర్చొని చాలా హ్యాపీగా వాళ్ళ వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంకా అంజు రావడం అండ్ నలుగురు ఆడుకుంటూ ఉండడం, అంజుని మంచిగా చూసుకోవడం, ఇదంతా చూస్తున్న అరుంధతి, పిల్లలు, ఇన్నాళ్ళు మీకు అంజు కూడా నా కూతురే అని చెప్పాను. కానీ అంజు నా కూతురు కాదని తెలిస్తే మీరు ఎక్కడ ఫీల్ అవుతారోనని నాకు చాలా భయంగా బాధగా ఉంది. కానీ నాకు బాగా తెలుసు, నేను ఆయన మిమ్మల్ని అలా పెంచలేదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాటిని దాటుకొని వెళ్ళేలాగే మిమ్మల్ని మేము పెంచాం. కాబట్టి తను మీ సొంత చెల్లెలు కాదని తెలిసినా మీరు తనతో కలివిడిగానే ఉంటారని నాకు నమ్మకం ఉంది అని పాపం అరుంధతి పిల్లల వైపు చూస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి ఇంకా అరుంధతి బాగి అయితే పిల్లల రూమ్కి వచ్చి, పిల్లలు
పాలు తాగండి అని ఇంకా అలా తీసుకువస్తుంది బాగి. ఒక్కసారిగా అరుంధతి బాగిని చూసి షాక్ అయిపోతుంది. అమ్మో చా, బాగి చూసేసింది అని ఇంకా తలుపు వెనకాల దాక్కుందామని ప్రయత్నిస్తుందనమాట అరుంధతి. ఎవరు ఎవరు అని చూస్తూ ఉంటుంది బాగి. ఇంకా బాగి కరెక్ట్గా లోపలికి వచ్చే సందు గ్యాప్లో ఇంకా అరుంధతి పడేయాలని అలా బయటికి వెళ్ళిపోతుంది. కానీ అరుంధతి శారీని చివరి నుండి చూసేస్తుందనమాట బాగి. ఏంటి ఇది అక్క కట్టుకున్న చీరలా ఉంది? అక్క పిల్లల రూమ్కి ఎందుకు వచ్చింది? అయినా ఎప్పటి నిండో నేను అక్కని అడగాల్సిన ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఎప్పుడు ఈ ఇంటి దగ్గర కనబడతారు, వాళ్ళ ఇల్లు ఎక్కడుందో చెప్పరు, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడుందో చెప్పరు, వాళ్ళ పిల్లలు ఎవరో కూడా చెప్పరు. ఎప్పుడు ఒక్కరే కనబడుతూ ఉంటారు, ఈ ఇంటి దగ్గరే ఉంటూ ఉంటారు. అసలు అక్క ఏమనుకుంటున్నారు? ఇవాళ అక్క గురించి అన్ని విషయాలు తెలుసుకొని ఇంట్లో కడుగు పెడతాను అని ఇంకా పిల్లలకి మిల్క్ ఇచ్చేసి అలా ఇంకా అరుంధతిని ఫాలో అవుతూ వస్తుందనమాట బాగి. చిత్రగుప్త, బాలిక నువ్వు బాగా ఇరుక్కుంటివి, ఇప్పుడు చూడు నీకేం జరుగుతుందో. నువ్వు ఆ బాలికకి సమాధానం చెప్పుకోవాలను అని చెప్పి ఇంకా ఎగురుతూ ఉంటాడనమాట చిత్రగుప్త. గుప్తా గారు నన్ను టెన్షన్ పెట్టడమే పనా అని అంటుంది అరుంధతి. ఇది నువ్వంతట నువ్వు చేసుకుంది బాలిక, నేనేమి మీ పిల్ల పిచ్చుకల దగ్గరికి నిన్ను వెళ్ళమని చెప్పలేదు కదా అని అంటాడు చిత్రగుప్త. ఇంకా బాగి అరుంధతి దగ్గరికి వస్తుంది. అక్క అక్క అని పిలుస్తుంది. హాయ్ అని అంటుంది అరుంధతి. అక్క అదంతా పక్కన పెట్టండి, ఏంటి మీరు పిల్లల రూమ్ దగ్గర మీకేం పని? మీరేం చేస్తున్నారు? అయినా ఎప్పుడు చూడు మీ ఒక్కరే కనబడతారు. అసలు మీకు ఈ ఇంటికి సంబంధం ఏంటి? నాకు ఇవాళ చెప్పాల్సిందే అక్క అని అంటుంది బాగి. ఇప్పుడు చెప్పు బాలిక, నీవు ఏ సమాధానం చెప్తావో చెప్పు అని అంటారు చిత్రగుప్త. ఏంటక్క ఏమి మాట్లాడరేంటి అని అంటుంది బాగి. ఇంకా పాపం అలా బాగి వైపు చూస్తూ ఉంటుందన్నమాట అరుంధతి. మిస్సమ్మ, నీకు నేను కొన్ని నిజాలు చెప్పాలి అని అంటుంది అరుంధతి. చెప్పండి చెప్పండి అక్క అని అంటుంది. అలా మిస్సమ్మ, నేను ఎవరో కాదు, ఈ ఇంటి మొదటి కోడల్ని నేను, ఆయన మొదటి భార్యని నేను, అరుంధతిని అని అంటుంది. ఇంకా అలా అరుంధతి ఒక్కసారిగా అది విని షాక్ అయిపోతుందనమాట బాగి. ఇంకా అలా చూస్తూ ఉండిపోతుందనమాట బాగి. ఇంకా ఇటువైపు గుప్తా కూడా, చిత్రగుప్త కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నువ్వు వినేది నిజం బాగి, నేను ఆయన మొదటి భార్యని. నేను చనిపోయి కొన్ని నెలలవుతుంది, కానీ నీకు ఒక్కదానికే నేను కనిపిస్తాను. ఆ పిల్లలు కూడా, ఆ 4 పిల్లలు కూడా నా పిల్లలే. ఇదంతా నా కుటుంబం. అందుకే నేను ఇక్కడిక్కడే ఉంటున్నాను, ఇక్కడిక్కడే తిరుగుతున్నాను అని అంటుంది అరుంధతి. ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది. ఒక్కసారిగా అలా షాక్ అయి ఉండిపోతుంది బాగి. అందుకే ఆత్మగా నేను నెరవేర్చాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి కాబట్టే నేను ఇలా అని వెనక్కి తిరిగి చూసేసరికి బాగి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఒక్కసారిగా అరుంధతి షాక్ అయిపోతుంది. గుప్తా గారు ఏంటిది అని అడుగుతుంది. బాలిక, నువ్వు చెప్పిన దానికి నాకే తల తిరిగినది, అలాంటిది పాపం మీ బాలికకి కళ్ళు తిరగవా అని అంటారు చిత్రగుప్త. ఇంకా పాపం అరుంధతి అయ్యో ఇంత వీకా అని అనుకుంటుంది. బాలిక, నువ్వు నిజములు చెప్పాలంటే మెల్లమెల్లగా కొద్దిగా చెప్పాలి. అన్ని విషయాలు ఇలా చెప్తే ఎవరికైనా వారి గుండె ఆగినంత పనవుతుంది బాలిక అని అంటారు చిత్రగుప్త. అయ్యో ఇప్పుడు బాగీకేం కాలేదు కదా అని అంటుంది అరుంధతి. లేదు ఏమీ కాలేదులే, నువ్వు ఎక్కువగా కంగారు పడద్దు అని అంటారు. ఇంకా అదే టైంకి కరెక్ట్గా రాతోడు అక్కడికి వచ్చి చూస్తాడు. మిస్సమ్మా ఏంటి పాపం మిస్సమ్మ పడిపోయింది, సార్ అని పిలుస్తాడు రాతోడ్. ఇంకా అమర్ అక్కడికి వెంటనే వస్తాడు. ఏమైంది రాతోడ్ అని అంటారు. సార్ మిస్సమ్మ పాపం కళ్ళు తిరిగి పడిపోయింది సార్ అని అంటాడు రాతోడ్. మిస్సమ్మ అని ఇంకా అలా ఎత్తుకొని తీసుకువెళ్తాడనమాట అమర్ బాగీని.
ఇంకా అమర్ అలా ఎత్తుకొని బాగీని తన రూమ్కి తీసుకువెళ్తాడు. ఇంకా అలా బాగీ అయితే బాగీ మీద వాటర్ ఫేస్ పై వాటర్ చల్లడంతో బాగీ ఒక్కసారిగా కళ్ళు తెరుస్తుంది. ఏమండి ఏమండి అరుంధతి అక్క అని అంటుంది బాగీ. నేను మార్నింగ్ నాటిన మాటలకి పాపం మిస్సమ్మ బాగా ఇన్ఫ్లుయెన్స్ అయినట్టుంది. మిస్సమ్మ, నువ్వు ఆరు గురించి ఎక్కువగా ఆలోచించొద్దు, నేనంతా చూసుకుంటాను, నువ్వు నిద్రపో అని అంటారు. అది కాదండి అని అంటుంది బాగీ. ఇష్, చెప్పానా, నిద్రపో అని ఇంకా గట్టిగా అనేసరికి కళ్ళు మూసుకుంటుంది బాగీ. ఇంకా అలా బాగీ వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట అమర్ మనసులో, మిస్సమ్మ, నిన్ను చూస్తే నాకు ఆరునే గుర్తుకు వస్తుంది. నువ్వు ఆరు చెల్లెలివని నేను గుర్తు చేసుకున్న ప్రతిసారి నీపై ఉన్న బాధ్యత నాకు గుర్తుకు వస్తూ ఉంటుంది. కాబట్టి నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత. ఆ బాధ్యతని నేను ఎప్పటికీ మర్చిపోలేను మిస్సమ్మ, ఎప్పటికీ మర్చిపోలేను అని పాపం అలా ఇంకా బాగీ వైపు చూస్తూ బాగీ తలపై చేయి వేసి అలా ప్రేమగా నిమురుతూ చూస్తూ ఉంటాడు అమర్ ప్రేమగా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రణ్వీర్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. కోర్టు వాళ్ళు టైం చాలా తక్కువ ఇచ్చారు. ఈ మనోహరిని ఎంత భయపెడుతున్నా, బెదిరిస్తున్నా అసలు నిజం చెప్పటం లేదు. నా కూతురు ఎక్కడుందో నాకు చెప్పు చాలు, ఆస్తంతో నేనే తీసుకోవచ్చంటే ఈ మనోహరి నా మాట వినటమే లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని ఇంకా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడనమాట రణ్వీర్. అదే టైంకి కోల్కతాలో ఉన్న ఇన్ఫార్మర్ అయితే కాల్ చేస్తాడు రణ్వీర్కి. హలో, చెప్పు అని అంటారు. అన్నా, మీరు మొన్న ఒక ఫోటో పెట్టి అతన్ని ఫాలో అవ్వమని చెప్పారు కదా, మనోహరి మేడంని కూడా మీరు ఎవరెవరు టచ్లో ఉంటున్నారో చెప్పమన్నారు కదా. అతను మొన్న అనాథ శరణాలయానికి, కోల్కతాలో ఉన్న మదర్ తెరిసా అనాథ శరణాలయానికి వచ్చాడు. ఏదో ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నాడు, కానీ దొరకక వెళ్ళిపోయాడు అని అంటాడు ఆ ఇన్ఫార్మర్. ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు రణ్వీర్. వాడిప్పుడు ఎక్కడ ఉంటున్నాడు, ఎక్కడ ఏం చేస్తున్నాడు, అన్ని విషయాలు నాకు ఇమ్మీడియట్గా 10 నిమిషాల్లో చెప్పు అని కాల్ కట్ చేస్తాడు రణ్వీర్. దొరికింది, ఇప్పుడు నా చేతికి దొరికింది. వాణ్ణి పట్టుకొని గట్టిగా అడిగితే వాడు నిజం చెప్తాడు, ఖచ్చితంగా చెప్తాడు అని ఇంకా అలా వెళ్ళిపోతాడనమాట రణ్వీర్. ఇది ఇలా ఉండగా అమర్ కూడా ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడు. వరుసగా ఎందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, అసలు ఆరుని చంపాలనుకున్నవాడు ఈ ఇంటికి వచ్చి మళ్ళీ ఎందుకు దాడి చేయాలి అనుకుంటున్నాడు, ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఏదో గజిబిజి గందరగోళంగా ఉంది. అందరూ ఈ ఇంటి చుట్టూనే ఎందుకు కాపు కాచుకొని ఉంటున్నారు, దీనంతటికీ కారణం ఎవరు అని ఆలోచిస్తూ ఉంటాడు అమర్. పిల్లలందరూ ఇంకా రెడీ అయ్యి అమర్ దగ్గరికి వస్తారు. డాడ్, రేపటి నుండి మాకు హాలిడేస్ తెలుసా, దసరా హాలిడేస్ డాడీ అని అంటారు. ఇంకా పిల్లలందరూ గుడ్, కానీ మీరు ఈ హాలిడేస్ని యూటిలైజ్ చేసుకోవాలి, ఫర్దర్గా వచ్చే ఎగ్జామ్స్ గురించి మీరు చదువుకోవాలి అని అంటాడు అమర్. అబ్బా, డాడ్ మళ్ళీ చెప్పిందే చెప్తున్నారు అని బాగీ వైపు చూస్తారనమాట పిల్లలు. ఏమండి, హాలిడేస్ ఇచ్చేది ఎంజాయ్ చేయడానికండి, అంతేకాని మీరు హాలిడేస్లో కూడా చదువుకోమంటే ఎలా? చదువుకుంటారు, ఖచ్చితంగా చదువుకుంటారు, కానీ ఎంజాయ్ కూడా చేయాలి కదా. అందుకే పిల్లలందరినీ బయటికి తీసుకువెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాను అని అంటుంది బాగీ. ఎలా తీసుకువెళ్తాను, మన ఇంట్లో నవరాత్రుల పూజ చేస్తాం కదా అని అంటాడు అమర్. ఏం పర్లేదు డాడీ, మిస్సమ్మ అలానే అంటుంది, మనం పూజ చేసుకుందాం. ఎందుకో దసరా నవరాత్రుల పూజలంటే నాకు చాలా ఇష్టం, అక్కడే కూర్చొని అలా దుర్గాదేవిని చూడాలనిపిస్తుంది అని అంటుంది అంజు. ఇంకా అంజు వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు అమర్. నిన్న నేను కోప్పడినందుకు ఫీల్ అయ్యావా అంజు అని అడుగుతారు. డాడ్, అలాంటిదేమీ లేదు డాడ్, మీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు, నాపై ప్రేమతోనే మీరు నన్ను తిట్టారని కూడా నాకు తెలుసు, మీరేమీ ఫీల్ అవ్వకండి డాడ్ అని అంటుంది అంజు. ఇంకా అంజుని పాపం ప్రేమగా చూస్తూ ఉంటాడు అమర్.
ఇది ఇలా ఉండగా ఇంకా బాబ్జీనైతే కిడ్నాప్ చేస్తారనమాట రణ్వీర్. వాడు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా వెంటనే వాడి ఇంటికి వెళ్ళి డోర్స్ బద్దలు కొట్టి ఇంకా ఆ బాబ్జీని బయటికి తీసుకొస్తాడనమాట రణ్వీర్. సార్ సార్ నన్నేం చేయొద్దు సార్ అని భయపడుతూ ఉంటాడు బాబ్జీ. రేయ్, పైకి సైలెంట్గా కనబడుతున్నానని, నా కూతురి కోసం వెతుకులాట్లో ఉన్నానని నా గురించి తక్కువ అంచనా వేస్తున్నారు నువ్వు ఆ మనోహరి. నేను కోల్కతాలో ఎంత పెద్ద రౌడీనో తెలుసా? ఎన్ని సెటిల్మెంట్లు చేశానో తెలుసా? నా చేతిలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఎంతమందో తెలుసా? అలాంటి నాతో మీరు గేమ్స్ ఆడతారా? చెప్పు, ఎందుకు వెళ్ళావు? కోల్కతాలో ఉన్న మదర్ తెరిసా ఆశ్రమానికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడనమాట రణ్వీర్. సార్ అంటే అది అని అంటారు. చెప్తావా లేకపోతే చంపేయమంటావా అని బెదిరిస్తాడు రణ్వీర్. సార్ చెప్తాను సార్. మీరు అనుకుంటున్నట్టు మనోహరి మేడంకి తన కూతురు ఎవరో తెలియదు సార్. అందుకే తన కూతుర్ని కనుక్కోవాలనే అనాథాశ్రమానికి వెళ్ళి గుర్తులు చెప్పమని చెప్పారు. తన కూతుర్ని మేడం అక్కడే వదిలేసినట్టున్నారు సార్ అని నిజాన్ని చెప్పేస్తాడనమాట ఇంకా రణ్వీర్తో బాబ్జీ. ఒక్కసారిగా రణ్వీర్ షాక్ అయిపోతాడు. ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడనమాట రణ్వీర్. ఇంకా రణ్వీర్ అయితే అంటే నా కూతురు, నా బేటీ దుర్గాని ఆ రాక్షసి అనాథ శరణాలయంలో వదిలేసిందా? ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అనాథ శరణాలయం ఫోన్ నంబర్ కనుక్కొని ఇంకా వెంటనే గుర్తులన్నీ చెప్తాడు. ఆ రోజు పాప మెడలో ఈ లాకెట్ ఉంది, లైక్ ఈ టవల్ వేసుకుంది, ఇవి ఉన్నాయని చెప్పి డీటెయిల్స్ అన్నీ చెప్తాడనమాట రణ్వీర్. ఇంకా రణ్వీర్తో ఆ నన్ ఎవరైతే ఆశ్రమానికి హెడ్ ఉంటారో ఆ వార్డెన్ అయితే, సార్ మీరు చెప్పిన గుర్తులున్న పాపని ఎప్పుడైతే వదిలేసి వెళ్ళిపోయారో అప్పుడే ఒకరు దత్తత తీసేసుకున్నారు సార్ అని చెప్తుంది ఆ నన్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రణ్వీర్. వాళ్ళ డీటెయిల్స్ నాకు ఇవ్వండి మేడం, ప్లీజ్ మేడం అని అంటాడనమాట రణ్వీర్. ఖచ్చితంగా ఇస్తాం సార్ అని చెప్పి దత్తత తీసుకున్న వాళ్ళ పేరు అమరేంద్ర అండ్ అరుంధతి అని చెప్తారు. ఒక్కసారిగా అది విని షాక్ అయిపోతాడు రణ్వీర్. ఇంకా అలా అంజునే తన చిన్న కూతురే తన కన్న కూతురు దుర్గా అని తెలుసుకొని ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు రణ్వీర్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.